చిన్న పిల్లలతో పాడించడం అనేది మా గురువు గారు మాకు నేర్పించింది. మేమందరం చిన్న చిన్న పిల్లలం. అప్పుడు ఎన్నో పాటలు మాతో పాడిస్తుండేవారు, బృందగానాలు, మా సాయిబాబా గారు గురువు గారు. దాని తర్వాత చిన్నపిల్లలతో పాడించడం అనేది నేను కొనసాగిస్తున్నాను. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని పెట్టి, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా స్థాపించడం జరిగింది. అక్కడ నాకు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అమెరికాలో. అక్కడికి వెళ్ళి నేను పాటలు నేర్పిస్తుంటాను. అయితే అక్కడ నేను వెళ్ళిన మొట్టమొదటి సంవత్సరం అన్ని సినిమా పాటలే కావాలని అడిగారు. దాని తర్వాత నేను మెల్లిమెల్లిగా ఒక 4-5 సినిమా పాటలు నేర్పించి ఒక్క లలిత గీతం నేర్పిస్తూ ఉండేవాడిని. వాళ్ళకి ఆ రుచి చూపించాను. ఈరోజు ఏ స్థాయికి వచ్చారంటే వాళ్ళే లలిత గీతాలు అడిగి నేర్పించుకున్నాను. మనసాయర మాధవ నేర్పించాను, తేనెల తేటల మాటలతో నేర్పించాను, పదములే చాలు రామ నేర్పించాను. ఇలాంటి మన రేడియోలో దూరదర్శన్లో వచ్చిన పాటలన్నీ కూడా నేను నేర్పించడం జరిగింది. అదే వరుసలో రాము గారు రచించిన ఒక పాట ఉంది, అన్నీ మన కోసమే. చూడండి, ఈరోజు పాడిన పాటలన్నీ ఒక్కొక్క పాటలో ఒక్కొక్క ఒక్కొక్క వస్తువుని తీసుకొని ఆయన రచించారు. ప్రతి పాటలో కూడా సామాజిక దృక్పథం మనకి కనిపిస్తుంది రాము గారి పాటల్లో. ఈ పాట అన్నీ మన కోసమే, అంతా అపురూపమే, గాలి వెలుతురు నింగి నేల పూలు పళ్ళు చెట్టు చేమ అన్నీ మన కోసమే. వాటితో మనం చక్కగా ఆడుకోవాలి, స్నేహం చేయాలి, వాటిని పరిరక్షించుకోవాలి. ప్రకృతిలోని ప్రతి దృశ్యం మనిషికి మంచి నేస్తం అంటారు రాము గారు. పరిసరాలను ప్రేమించాలి, ప్రగతి కోసం కాపాడాలి అనే పాటను రచించారు. ఈ పాటను నేను తీసుకెళ్ళి అమెరికాలో పిల్లలకి నేర్పించాను. అయితే అమెరికా నుంచి నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఇండియాకి వచ్చింది. వాళ్ళు వస్తుంటారు డిసెంబర్లో. మరి ఆ చిన్నారి ఈ పాట నేర్చుకుంది. ఆ పాపని పాట పాడమ్మా. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి, ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి కదా, అక్కడే పుట్టి పెరిగిన ఆ పాప చక్కని తెలుగు నేర్చుకుంటుంది అక్కడ అమెరికాలో. అలాగే నేను వెళ్ళినప్పుడు నా దగ్గర సంగీతం నేర్చుకుంటుంది, లలిత గీతాలు. ఈరోజు ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఆ అమ్మాయి నేను ఇక్కడ వచ్చి పాడమ్మా, పెద్దలందరి ఆశీస్సులు తీసుకొని అడగడం జరిగింది. అమ్మాయి రమ్మ, చిరంజీవి సంజన, కాలిఫోర్నియాలో బే ఏరియాలో ఉంటుంది అమ్మాయి. ఈ అమ్మాయి అన్నీ మన కోసమే, అంతా అపురూపమే అంటూ పాడుతుంది. ఈ ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని రాము గారు రచించిన పాట. ఈ అమ్మాయితో పాటు మా పిల్లలందరినీ కూడా మధ్యలో కోరస్ ఉంటుంది, అది పాడడానికి నేను పిలుస్తున్నాను. రండమ్మా. ఈ అమ్మాయి తెలుగు ఉచ్చారణ అందరూ గమనించి అమెరికాలో ఉంటున్నటువంటి మన తెలుగు కోయిల ఎలా ఉందో మీ భావాన్ని మాకు తెలియజేయండి. ఈ అమ్మాయిని ఆశీర్వదించండి. చిరంజీవి సంజన. అన్నీ మన కోసమే, అంతా
మరి కార్యక్రమంలో ఈ రోజుకి చివరి గీతం ఎలా పాడించారు ఈ అమ్మాయి? చిరంజీవి సజ్జనం కాలిఫోర్నియాలో పుట్టి అక్కడే చదువుకుంటున్న అమ్మాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రుల, మీరు కొట్టిన చప్పట్లు వాళ్ళ తల్లిదండ్రులకు చెందుతాయి. ఎందుకంటే అక్కడ కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి పట్టుబట్టి తెలుగు నేర్పిస్తున్నారు, పద్యాలు నేర్పిస్తున్నారు, శ్లోకాలు నేర్పిస్తున్నారు. మరి అలాంటి తల్లిదండ్రులకి మన భాగ్యనగర కళాభిమానులందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తూ, రసమయి సంస్థ ద్వారా ఈరోజు కాలిఫోర్నియా అమ్మాయి ఈ వేదిక మీద పాడింది. ఇలాగే మా స్టూడెంట్స్ అందరూ అక్కడి నుంచి వచ్చినప్పుడు మాకు వేదికని కల్పించాల్సిందిగా రాము గారిని కోరుతున్నాను. ఎన్ఆర్ఐ పిల్లలతోనే ఒక లలిత సంగీతం కచేరీ మేము చేయదలుచుకున్నాం. మీరు మాకు ఇలాంటి వేదికలు కల్పిస్తే తప్పకుండా ఇలాంటి పిల్లల్ని మీరు